ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన దేవుని సంగమా ఎలా ఉన్నారు? నా ఆరోగ్యం కొరకు, నా పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారా? ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీ ముందుకు తీసుకురావాలనుకుంటూ ఉన్నాను. అదేంటంటే, నాకు చాలామంది సహోదరులు, సహోదరీలు ఫోన్ చేస్తూ, "అన్న మేము దేవుడిని నమ్ముకున్నాము. కానీ పాపాన్ని మానలేకోకుండా ఉన్నామన్నా. పాపము చేస్తూ ఉన్నాము. ఆ పాపంలో నుండి బయటికి రాలేకపోతూ ఉన్నామన్నా. ఏదైనా మరి పాపాన్ని మానివేయడానికి కొన్ని టిప్స్ చెప్పండన్నా" అని చెప్పి నాకు చాలామంది ఫోన్ చేస్తూ కొన్ని సలహాలు, సూచనలు అడుగుతా ఉంటారు. అలాంటి వారందరికీ ఈ వీడియో చాలా రిలీఫ్ ఇస్తుందని చెప్పి నేను ఖచ్చితంగా చెబుతూ ఉన్నాను. నా ప్రియమైన దేవుని సంగమా. నిజంగా నేను గూడా నా జీవితంలో మరి దేవుడు నమ్ముకున్న తర్వాత, దేవుని యొక్క పరిచర్య చేసిన తర్వాత దాదాపు 5, 6 మందిరాలు కట్టుకునే విషయంలో దేవుడు నన్ను ఉపయోగించుకున్న తర్వాత, మరి అనేక ప్రాంతాల్లో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించిన తర్వాత, దేవుని కొరకు ఎంతో నమ్మకంగా, నీతిగా, యథార్థంగా బ్రతికిన తర్వాత, నా నోటిలో నుంచి కూడా చెడు మాట పలకడానికి ఇష్టపడని రోజుల్లో నేను బ్రతుకుతూ వచ్చానండి. ప్రతిరోజు కూడా అర్ధరాత్రి లేసి ఆరాధన చేసి మరి పడుకునేవాడిని. ఎందుకంటే మరొక నూతన దినాన్ని నా జీవితంలో నీవు నాకు ప్రసాదించావు దేవా! అందును బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నానని చెప్పి ప్రతిరోజు అర్ధరాత్రి లేచి ఆరాధన చేసి మరి పడుకునేవాడిని. అంత నీతిగా, యథార్థంగా బ్రతికిన నేను జాబ్ చేసుకుంటూ దేవుని యొక్క పరిచర్య చేద్దాము అని చెప్పి దేవుని యొక్క పరిచర్యలో నుండి బయటకొచ్చి జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత మరి అక్కడ నా ఫ్రెండ్స్ ఉంటారు కదా! జాబ్‌లో చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, కొలీగ్స్ ఉంటారు. ఆ! అక్కడ మరి నేను గూడా అనుకునేవాడిని నేనెంతో బలవంతునిలే, ఆహ్, దేవుని కొరకు నమ్మకంగా, యథార్థంగా బ్రతికినటువంటి వ్యక్తిని గదా! నేనెందుకు పాపంలో పడిపోతాను? పాపం అంటే నాకెందుకు భయము? పాపం చేయకోకుండా నీతిగా, యథార్థంగా దేవుని కొరకు బ్రతుకుతానులే అని చెప్పి అనుకున్నాను. కానీ వాడు నా బలహీనతలు నా అగ్ని బాణాల్లాగా నా పైన ప్రయోగించినప్పుడు, నేను కూడా పాపానికి లోబడిపోతూ వచ్చాను. అలాగా నేననుకునేవాడిని, పాపం చేసినా గానీ ఏం కాదులే, నేను బలంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను. నన్నెవరేం చేస్తారులే, నాకు ఏమీ కాదులే అన్న ధైర్యంతో వెళ్లి పాపం చేసేవాడిని. పాపం చేసి చెడు వ్యసనాలకు బానిసైపోతూ వచ్చాను. ఎంతో భయంకరమైన పాపానికి బానిసనైపోతూ వచ్చాను. అలాంటప్పుడు నేనేమనుకునేవాడిని అనంటే, పాపం చేసిన తర్వాత మరలా వెళ్లి పశ్చాత్తాపడొచ్చులే, పశ్చాత్తాపడి ప్రభువు దగ్గర క్షమాపణ పొందుకోవచ్చులే కదా అని చెప్పి అనుకునేవాడిని. ఈ దినాల్లో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్క క్రైస్తవుడు వింటున్న నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో గూడా ఇలాగే అనుకుంటున్నావేమో! ఒక్కసారి జాగ్రత్తగా విను. ప్రతి ఒక్క విశ్వాసి గూడా ఏమనుకుంటూ ఉన్నారనంటే, సోమవారం నుంచి శనివారం వరకు భయంకరంగా పాపం జేసి, ఆదివారం వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రభువా నన్ను క్షమించు అని జెప్పి పశ్చాత్తాపపడి, దేవుని యొక్క బల్లలో, దేవుని యొక్క శరీర రక్త మాంసాల్లో పాలు పంపులు పొంది వస్తూ ఉన్నావేమో! ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. నా ప్రియమైన దేవుని సంగమా, అన్ని రోజులు ఒకేలాగా ఉండవు. నేననుకున్నాను చావుకు దగ్గరైనప్పుడు పశ్చాత్తాపపడి చచ్చిపోతే దేవుని రాజ్యానికెళ్ళిపోతాను గదా! అనుకునేవాడిని. ఇప్పుడు పాపం జేసి భయంకరంగా బాగా ఎంజాయ్ జేసి సుఖ సంతోషాలు అనుభవించి మరణం దగ్గరకొచ్చినప్పుడు, చావు దగ్గరకొచ్చినప్పుడు నేను పశ్చాత్తాపపడి దేవుని సన్నిధికెళ్ళిపోవచ్చు గదా అని అనుకునేవాడిని. అయితే నా జీవితంలో అనుకోని విధంగా మరి నేను వర్క్ చేస్తూ ఉన్నప్పుడు రెండంతస్తుల మీద నుంచి భయంకరమైన పాపంలో ఉన్నాను. రెండంతస్తుల మీద నుంచి డైరెక్ట్ ట్రాన్స్‌ఫార్మర్ మీద పడుతూ వచ్చాను. ట్రాన్స్‌ఫార్మర్ మీద పడ్డప్పుడు ఒక చెయ్యి కన్నెగా మాడిపోయింది. తల గూడా ఒక సైడ్ అంతా కన్నెగా మాడిపోతూ వచ్చింది. డె ఆన్ ది స్పాట్‌లో నేను చనిపోతూ వచ్చాను. నన్ను హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తూ వచ్చారు. మరి డాక్టర్లు గూడా నాడి పట్టుకొని చూసి, "ఈ పిల్లోడు చనిపోయాడు. ఈ పిల్లోడు బతికిలేడు. నాడి గూడా కొట్టుకోవటం లేదు. హార్ట్ బీట్ ఆగిపోయిందని" చెప్తూ వచ్చారు. మా కాంట్రాక్టర్ వాళ్ళు, మా అమ్మ వాళ్ళు, నా భార్య వాళ్ళు అందరూ ఒక్కసారి ఐసీయూలో పెట్టి సీపీఆర్ చేయండి సార్ అని జెప్పి అడిగినప్పుడు, నాకు ఐసీయూలోనికి తీసుకొని వెళ్లి సీపీఆర్ చేస్తే నా హార్ట్ బీట్ ప్రారంభమవుతూ వచ్చింది.
మనము చనిపోయినా గానీ, మన హార్ట్ బీట్ ఆగిపోయినా గానీ 39 గంటలు మన బ్రెయిన్ ఆన్‌లో ఉంటుందనంట. నా ప్రియమైన దేవుని సంగమా. అలాగా నిజంగా ఒక్క విషయం ఆలోచించండి ఇక్కడ. నేను నా సాక్ష్యాన్ని చెప్పడం లేదు గానీ, ఒక్క విషయం ఆలోచించండి. నేను భయంకరమైన పాపంలో ఉన్నాను. నేననుకోవడం ఏంటి అనంటే, ఏదైనా అనారోగ్యమొస్తే ఇంకొక 10 రోజుల్లో చచ్చిపోతామనంగా, లేదంటే ఏదైనా క్యాన్సరో, లేదంటే ఏదైనా అనారోగ్యమో హాస్పిటల్‌లో పడితే, ఒక 10 రోజుల్లో చచ్చిపోతామనంగా పశ్చాత్తాపపడి ప్రార్థన జేసుకొని దేవుని సన్నిధికి వెళ్ళొచ్చులే అని నేననుకున్నాను. ఈరోజు పాపం చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సోమవారం నుంచి శనివారం వరకు పాపం చేసి ఆదివారం రోజు వెళ్ళి ప్రభువా నన్ను క్షమించు అని చెప్పి ప్రార్థన చేసుకొని వస్తా ఉన్నారు. అయితే నా ప్రియమైన దేవుని సంగమా, ఆదివారం వెళ్ళడానికి కూడా నీకు అవకాశం లేకపోతే ఏం చేస్తావు? పశ్చాత్తాపపడడానికి నీకు అవకాశం లేకపోతే ఏం చేస్తావు? శనివారం రోజే నీకేదో భయంకరమైన యాక్సిడెంట్ అయింది. శనివారం రోజే నీకు ఏదో భయంకరమైన అనారోగ్యం వచ్చి హార్ట్ బీట్ ఆగిపోతూ వచ్చింది. ఏం చేస్తావు? నేననుకున్నాను గదా! నేను మరణించే రోజుల్లో, చావుకు దగ్గరైన రోజుల్లో పశ్చాత్తాపపడి చనిపోదాంలే అనుకున్నాను. కానీ నేను పాపంలో ఉండగానే భయంకరమైన ఆరోగ్యంలో ఉన్నాను. బాగా బలవంతుడిగా ఉన్నాను. రెండంతస్తుల మీద వర్క్ చేస్తూ ఉన్నాను. డైరెక్ట్ ట్రాన్స్‌ఫర్ అవి పడ్డాను. హార్ట్ బీట్ ఆగిపోయింది. పశ్చాత్తాపపడడానికి అవకాశం ఎక్కడిది? ఆలోచించండి. పశ్చాత్తాపపడడానికి అవకాశం లేదు. ఆ రోజు కన్ను మూసింటే ఖచ్చితంగా నిత్య నరకాగ్నిలో కళ్ళు తెరిసేవాడిని. ఒక్కసారి ఆలోచించండి. నా ప్రియమైన దేవుని సంగమా, ఒక్కసారి ఆలోచించండి. ఆ రోజు కన్ను మూసి ఉంటే ఖచ్చితంగా నిత్య నరకాగ్నిలో కళ్ళు తెరిసేవాడిని. కానీ దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప నాకు మరలా ఒక అవకాశం ఇచ్చింది పశ్చాత్తాపపడడానికి. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న నీకు ఇలాంటి అవకాశం దొరకకపోతే, ఇలాంటి అవకాశం దొరకకపోతే నీ జీవితం ఎక్కడుంటుంది? ఒక్కసారైనా ఆలోచించావా? సోమవారం నుంచి శనివారం వరకు పాపం చేసి ఆదివారం వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాపపడుతున్న నీవు ఈ విషయాన్ని గురించి ఒక్కసారైనా ఆలోచన చేశావా? నా జీవితంలో ఆ రోజు నాకు అవకాశం దొరకకపోతే ఖచ్చితంగా నిత్య నరకాగ్నిలో కళ్ళు తెరిచేవాడిని. ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఇదే అనుకుంటూ ఉన్నారు. సరే సోమవారం నుంచి శనివారం వరకు పాపం చేసి ఆదివారం వెళ్ళి దేవుని మందిరంలో పాప క్షమాపణ పొందుకుందాంలే, పశ్చాత్తాపపడదాంలే అని చెప్పి. ఒకవేళ అవకాశం లేకపోతే ఏం చేస్తారు? అవకాశం లేకపోతే ఏం చేస్తారు? ఒక చిన్న యథార్థ సంఘటన నేను మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను నా ప్రియమైన దేవుని సంగమా. ఒక చిన్న యథార్థ సంఘటన. అయితే ఒక దైవ సేవకుని దగ్గరికి మనోజ్ అనే విశ్వాసి దైవ సేవకుని దగ్గరకొచ్చి, పాస్టర్ గారు నేనెంతో భయంకరమైన పాపంలో ఉన్నాను. దేవుడిని నమ్ముకున్నా గానీ, ఈ పాపాన్ని వదిలిపెట్టలేకోకున్నానండి. దేవుడిని నమ్ముకున్నా గానీ, ఈ పాపాన్ని వదిలిపెట్టలేకోకున్నాను. మరి నేనేం చేయాలో కొంచెం నాకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి నాకొక చిన్న సలహా ఇస్తారా? సజెషన్ ఇస్తారా? అని చెప్పి ఆ యొక్క మనోజ్ అనే విశ్వాసి పాస్టర్‌ని అడుగుతూ వచ్చాడంట. ఆ పాస్టరు ఒక, ఒక 20 నిమిషాలు, ఒక అర్ధగంట తన గదిలోనికి వెళ్ళి, ప్రార్థన గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేశాడంట. ఈ యొక్క మనోజ్ అనే విశ్వాసి కొరకు. మనోజ్ అనే విశ్వాసి కొరకు ప్రార్థన చేసి అర్ధగంట అయిపోయిన తర్వాత బయటకొచ్చి, ఆ పాస్టర్ గారు మనోజ్ అనే విశ్వాసికి చెబుతూ ఉన్నాడు అనంట, ఇక 10 రోజులే నువ్వు బ్రతుకుతావని చెప్పి నాకు దేవుడు చెప్పాడు. 10 రోజులే నువ్వు బ్రతుకుతావని నాకు దేవుడు చెప్పాడు. ఇక వెళ్ళి నువ్వు 9 రోజులు నీకిష్టమొచ్చిన పాపం చెయ్యు, ఎంజాయ్ చెయ్యు. 10వ రోజు పశ్చాత్తాపపడి చచ్చిపోదువు అని చెప్పి చెప్పాడంట. ఇది వాస్తవం, యథార్థ సంఘటన. 9 రోజులు నీకిష్టమొచ్చినట్టు, ఒక వారం 9 రోజులు, 8 రోజులు నీకిష్టమొచ్చినట్టు బతుకు, ఎంజాయ్ చెయ్యు. తర్వాత 9వ రోజు, 10వ రోజు పశ్చాత్తాపపడి దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోదువు అని చెప్పి ఆ పాస్టర్ చెప్పాడంట. ఆ పాస్టర్ పరిచర్య కోసం వేరే ప్రాంతానికి వెళ్తూ వచ్చాడు. ఈ యొక్క మనోజ్ అనే అబ్బాయి ఇంటికెళ్తూ వచ్చాడు. ఇంటికెళ్ళిన తర్వాత ఒక వారం తర్వాత ఈ యొక్క పాస్టర్
మనోజ్ అనే అబ్బాయి వాళ్ళ ఇంటికెళ్ళాడంట. "ఏం మనోజ్ ఈ వారమంతా ఎన్ని పాపాలు చేసావు" అని అన్నాడంట. "ఏం మనోజ్ ఈ వారమంతా ఎన్ని పాపాలు చేసావు" అన్నాడు. అప్పుడు మనోజ్ అన్నాడంట, "పాపాలేంటి పాస్టర్ గారు, ఈ వారమంతా నేను భోజనం గూడా చేయలేదన్నాడంట." ఏమన్నాడు? "పాపాలేంటి పాస్టర్ గారు, ఈ వారమంతా నేను భోజనమే చేయలేదండి. మీరు చెప్పిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉన్నానండి. పశ్చాత్తాపడుతున్నానండి" అని చెప్పాడంట. అప్పుడు ఆ యొక్క పాస్టర్ గారు అన్నారంట, "మనోజ్ నేను నీకు చావు దగ్గరలో ఉందని చెప్పగానే పాపం మీద ప్రీతి పోయింది గదా మనోజ్! మన చావు మనకెప్పుడొస్తుందో తెలియదు. ఎప్పుడైనా ఖచ్చితంగా మరణం, చావు మన యొక్క జీవితం తలుపు తడుతుంది అనే విషయము మన హృదయంలో మనం ఉంచుకుంటే ఖచ్చితంగా పాపం చేయాలనే ఆలోచన మనకు ఉండదు మనోజ్" అని చెప్పి ఆ పాస్టర్ గారు చెప్పి వెళ్ళిపోతూ వచ్చాడంట. ఆ రోజు నుంచి ఆ మనోజ్ అనే విశ్వాసి పాపం చేయాలంటే భయపడుతూ వచ్చాడు. నిజంగా నా జీవితంలో నేను మరణం యొక్క అంచులకు వెళ్ళొచ్చిన తర్వాత పాపం చేయాలంటే భయముంది నా జీవితంలో. నేను అనుకున్నాను ఇప్పుడు బాగా ఎంజాయ్ చేస్తాను. ఈ లోకంలో ఉన్నన్ని రోజులే గదా ఎంజాయ్ చేసేది. ఇక ఈ లోకాన్ని విడిచిపెడితే నేను ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉండదు గదా! ఎంజాయ్ చేస్తాను. ఎట్లా నేను దేవుడిని తెలుసుకున్నాను. నిజమైన దేవుడిని తెలుసుకున్నాను. ఒక 10 రోజుల ముందు నేను పశ్చాత్తాపపడి దేవుని సన్నిధిలోకి ఎళ్ళిపోతానులే అనుకున్నాను. కృప కలిగిన దేవుడు గదా! ప్రేమ కలిగిన దేవుడు గదా! హృదయపూర్వకంగా పశ్చాత్తాపడితే దేవుని సన్నిధికి వెళ్ళొచ్చు గదా అని అనుకున్నాను. కానీ అవకాశమే లేకోకుండా నా గుండె ఆగిపోతూ వచ్చింది. అవకాశమే లేకోకుండా నా గుండె ఆగిపోతూ వచ్చింది. నా ప్రియమైన దేవుని సంగమా, ఆ రోజు కళ్ళు మూసి ఉంటే ఖచ్చితంగా నా జీవితంలో నిత్య నరకాగ్నిలో కళ్ళు తెలిసేవాడిని. యుగ యుగాలు నిత్య నరకాగ్నిలో నరక యాతన అనుభవించేవాడిని. ఈరోజు ఈ మెసేజ్ వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితంలో నీకు పశ్చాత్తాపపడడానికి అవకాశం ఉంటుందో లేదో తెలియదు. సమయం ఉండగానే పశ్చాత్తాపపడు. సమయం ఉండగానే పశ్చాత్తాపపడి ప్రభు యొక్క పాదాలు పట్టుకో. లేదంటే ఈ క్షణం నీది, మరుక్షణం నీది కాదు. ఈ క్షణమే నీది, మరుక్షణం నీది కాదు. ఏ క్షణం ఏమి జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు నా ప్రియమైన దేవుని సంగమా. ఒక్కసారి ఆలోచించండి. మరుక్షణం బైక్ యాక్సిడెంట్ అవ్వచ్చు, బస్ యాక్సిడెంట్ అవ్వచ్చు, లారీ యాక్సిడెంట్ అవ్వచ్చు, ట్రైన్ యాక్సిడెంట్ అవ్వచ్చు. ఏదైనా రోగం వచ్చి సడన్‌గా హార్ట్ బీట్ ఆగిపోవచ్చు. ఒక్కసారి ఆలోచించండి. నా గుండె ఎలాగైతే ఆగిపోతూ వచ్చిందో, నీ గుండె కూడా అలాగే ఆగిపోతే, పశ్చాత్తాపపడడానికి అవకాశమే లేకపోతే నీ జీవితం ఏంటి? నీ జీవితం ఎక్కడుంటది? ఆలోచన చేసుకో ఒక్కసారి. పరీక్షించుకో నీ హృదయాన్ని. నీ హృదయాన్ని ఇప్పటికైనా నీ జీవితాన్ని, నీ హృదయాన్ని పరీక్షించుకొని, సమయం ఉండగానే ప్రభు యొక్క పాదాలు పట్టుకొని, ప్రభు యొక్క కృపను పొందుకుంటే నిత్య నరకాగ్నిలో యుగాలు నీ యొక్క ఆత్మ నరక యాతన అనుభవించుకోకుండా నీ ఆత్మను నువ్వు కాపాడుకున్నటువంటి వాడవవుతావు. నా ప్రియమైన దేవుని సంగమా, ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రపంచంలో అత్యంత భయంకరమైనది ఏది అనంటే చావు భయం, మరణ భయం. మరణ భయమే అత్యంత భయంకరమైనది. అది ఎవరినైనా భయపెట్టేస్తుంది. నా జీవితంలో మరణం దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత, మరణం యొక్క ఛాయ చూసొచ్చిన తర్వాత పాపం చేయాలంటే భయంకరమైన భయము, హృదయం దడ పుడుతుంది. ఈ భూమి మీద ప్రతి ఒక్క మనిషిని భయపెట్టేది ఏంటి అనంటే చావు. అది ధనవంతుడైనా, పేదవాడైనా, దరిద్రుడైనా ఖచ్చితంగా మరణానికి భయపడవలసిందే. అలాంటి మరణం నా జీవితంలో ఏదో ఒక రోజు మన జీవితం యొక్క తలుపు తడుతుంది నా ప్రియమైన దేవుని సంగమా. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటికైనా మీ యొక్క హృదయాన్ని మార్చుకొని ఈ లోక సంబంధమైన పాపానికి బానిసై బ్రతుకుతూ ఉన్నావేమో. సమయం ఉండగానే
ప్రభు పాదాలు పట్టుకొని, ప్రభు యొక్క కృపను పొందుకొని, ఈ లోకాన్ని, పాపాన్ని అసహించుకొని బ్రతుకుతూ, దేవుని నామం మహిమార్థమై జీవించవలసిందిగా ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్.